రాని అందరూ నీళ్ళు చల్లుకొని నీళ్ళు తాగండి నీళ్ళు వరం అని అంటారు. ఇది నందగ్రామం. ఈ పక్కన కొండ నందగ్రామం. నందమహారాజు వీళ్ళంతా ఉన్నటువంటి గ్రామం ఇక్కడ. ఎప్పుడు ఈ రాధారాణి గోపికలంతా ఇక్కడ వచ్చిపోతుంటారు. మా యశోదమాత నందమహారాజు ఆమె ఈ కృష్ణునికి వచ్చి నీళ్ళు స్నానం చేపిస్తుంది. కృష్ణునికి ఇక్కడ వచ్చి స్నానం చేపిస్తుంది. ఆ గుడ్లంతా కూడా ఆమె ఇక్కడ ఉతుకుతుంటుంది, స్నానం చేపిస్తుంది కృష్ణునికి ఇక్కడ. వీళ్ళు కూడా గోపికలంతా కూడా ఎప్పుడు ఇక్కడే ఉంటారనమాట. వీళ్ళకి చాలా దగ్గర ఇది స్నానం చేయడానికి, కృష్ణ గుడ్లు ఉతకడానికి. వాళ్ళు ఎప్పుడు ఇక్కడ స్నానం చేస్తుంది కాబట్టి దీన్ని పావనం, మనం యొక్క పాపాలన్నీ పోతాయి, పావన సరోవరం. ఒకసారి రాధారానికి నువ్వు నాకు కోడలు కావాలా ఇక్కడ అనేసి చేతికి ఏదో పూసుకునే దాన్ని ఏదో గన్ను పూస్తారు. దాని చేతులంతా కూడా కలర్ అవుతాయి. ఎత్తుకొచ్చి ఇక్కడ కడిగేస్తే ఆ కలర్ అట్లే ఉంటుంది, పోదు. ఇక్కడ కడుగుతుంది కాబట్టి దీన్ని ఇంకా ముఖ్యం పావన సరోవరం అంట. ఇక్కడ ఎప్పుడు యశోదమాత ఎప్పుడు ఇక్కడ, రాధారాణి కూడా ఎప్పుడు ఇక్కడ ఉన్నారన్నమాట. వీళ్ళు అక్కడికన్నా కూడా ఎక్కువ ఇక్కడే ఉంటారు. అందుకని రాజులు కట్టించారు ఇక్కడ. వాళ్ళు రాళ్ళతో వచ్చి ఇక్కడ కూర్చోవడము, దీన్ని ఆస్వాదించడము, అట్లా దానికోసం వెళ్తే అప్పుడు రాజులు కట్టించారు ఈ మధ్య కాలంలో. అట్లా పావన సరోవరంకి జై, శిల ప్రభుపాద్కి జై.